గత ఏడాది దీపావళి సందర్భంగా విజయవాడ క్రాకర్ స్టాల్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందారు. దీంతో ఈసారి టపాసులు విక్రయించే దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు పెద్ద ఎత్తున తీసుకున్నారు. ఫైర్ ఇంజిన్ ను రెడీగా ఉంచడంతో పాటు ప్రతి స్టాల్ వద్ద నీటి డ్రమ్ములు, బకెట్లు, కార్బన్ డయాక్సైడ్, డీసీటీ పౌడర్ ను సిద్ధంగా ఉంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ ఏర్పాటు చేసినటువంటి ఏవైతే షాపింగ్స్ ఉన్నాయో అక్కడ ఫైర్ సేఫ్టీ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడే గానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో విజయవాడ జింకానా గ్రౌండ్స్ లో జరిగినటువంటి ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎక్కడే గానీ ఎటువంటి ప్రమాదం జరగకోకుండాను దానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంతో పాటు ఇక్కడ పోలీస్ యంత్రాంగము, ఫైర్ సేఫ్టీ అధికారులు ఇద్దరు కూడాను సమన్వయంతో పనిచేస్తా ఉన్నారు. ఫైర్ ఇంజన్ మనం విజువల్ చూస్తా ఉన్నాము. ఫైర్ ఇంజన్ ను ఇక్కడే పెట్టుకుని ప్రతి చోట ప్రతి సంవత్సరం పెడతారు, కానీ ఈ సంవత్సరం ఇంకా దానికి సంబంధించినటువంటి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఫైర్ ఇంజన్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి చోట కూడాను ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ డ్రమ్ములో వాటర్ కూడా నింపి పెట్టడం జరిగింది. డ్రమ్ములో వాటర్ నింపి పెట్టడము, తర్వాత బకెట్లు కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఏదైనా పొరపాటున ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దానికి సంబంధించినటువంటి నీళ్లు చల్లి దాన్ని ఆపేయత్నం చేయడంతో పాటు ఇక్కడ ఇంకా ఏదైతే కనుక కార్బన్ డయాక్సైడ్ ను సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా పెట్టడం జరిగింది. CO2 ఎస్టివేసర్స్ అనేటువంటి దీన్ని కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే వీటిని ఆన్ చేసి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ను చల్లడం ద్వారా అగ్ని అనేది ఎక్కువగా దాన్ని తీవ్రత తగ్గించే ప్రయత్నం చేస్తారు. పూర్తిగా ఆర్పేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు డీసీపీ పౌడర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఈ ఎగ్జిబిషన్స్ అంటే దీనికి సంబంధించినటువంటి ఈ క్రాకర్స్ అనేటువంటి ప్రతి చోట కూడాను అట్లా పోలీసు, ఫైర్ అధికార యంత్రాంగం అందరూ సమన్వయంతో పనిచేయడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలను కూడాను ఏ విధంగా కాల్చాలనే విషయాన్ని కూడాను ఈ మైకుల ద్వారా వారికి అప్పుడప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. రాత్రి పగలు దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. గతంలో తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఎక్కడే కానీ ఏ సమయంలో కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా గాను 24 hours వీళ్ళు విధుల్లో నిర్వహణ చేస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం చాలా అప్రమత్తంగా మళ్లీ అటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ గౌతమ్.